అందువల్ల ఆయన ఏమన్నాడు అన్నది అర్థమవుతలేదు బయటలో. సార్, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పుకు వెళ్ళాలని ఆయన ఛాలెంజ్ విసరడం. ఆ బయట విందాం సార్, బయట ప్లే చేయండి. ప్రజలు అమాయకులు కాదు, మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు గుడ్డకమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ను ఓడగొట్టిండ్రు, నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని ఓడగొట్టిండ్రు, నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు 23,000 ఓట్లు తక్కువగా ఒప్పుకోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది. ఈరోజు కొడంగల్లో నువ్వు మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది, ఈరోజు మనం మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేధావులు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే కాలు పెట్టనియడట తెలంగాణ ప్రజలు. సార్, ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలే ప్రామాణికం అయితే మీకు ఉదాహరణ చెప్తాను. 2021లో పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలిచారు? 2 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. పల్లా రాజశేఖర రెడ్డి ఖమ్మం, నల్గొండ, వరంగల్ గెలిచారు. మీకు హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి బీజేపీ సిట్టింగ్ సీటు, రామచంద్రరావు ఇది సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయన ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి వాణి గారు గెలిచారు. మరి 2021 పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కాస్త 2024-23 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, ఓడిపోయారు కదా. అవును. సో పట్టభద్రుల ఎన్నికలే ప్రామాణికమైతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలి, రాలేదు కదా. జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రామాణికమైతే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు. సో ఉప ఎన్నికలే ప్రామాణికమైతే కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, బీజేపీ రావాలి. ఎందుకంటే మీకు హుజూరాబాద్లో బీజేపీ 25,000 మెజార్టీతో గెలిస్తే కాంగ్రెస్కు 3,000 వచ్చాయి. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ 3rd పొజిషన్ పోయింది. తన సిట్టింగ్ సీట్ అయిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓడిపోయింది. పార్టీ వెటరన్ అయిన జానారెడ్డి పోటీ చేస్తే నాగార్జునసాగర్లో ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. మరి కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది? ఉప ఎన్నికలు ప్రామాణికమైన కాంగ్రెస్ రావద్దు, బీజేపీ అన్న రావాలి, బీఆర్ఎస్ అని రావాలి. పట్టభద్రుల ఎన్నికలే ప్రామాణికమైతే బీఆర్ఎస్ రావాలి. మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రామాణికమైతే బీఆర్ఎస్ అన్న రావాలి, బీజేపీ అన్న రావాలి. మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చిందో చెప్పండి. సో అందువల్ల ఒక ఎన్నిక ఇంకో ఎన్నిక మన దేశంలో పోలికలు ఉండడానికి ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణ ఇంకేమైనా ఉందా? సో అందువల్ల ఇక ఇప్పుడు ఏదో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయి, ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలకు పోవాలి అంటే ఇట్లా అంటే ప్రతిపక్షాలు చెప్పితే గాలులు వీస్తూనే రాజీనామా చేస్తారా? అలా అంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూడా గాలులు వీస్తున్నాయి అంటారు. మరి మోడీ రాజీనామా చేసి వారణాసి నుంచి మళ్ళీ పోటీ చేస్తాడా? ఎందుకంటే మోడీ మెజార్టీ గణనీయంగా పడిపోయింది కదా. మన 2024 ఎలక్షన్స్లో ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే గెలిచేదని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. పాసిబిలిటీ కూడా ఉండేది, ఎందుకంటే భారీగా పడిపోయింది మోడీ మెజారిటీ. మీకు రాయబరేలీలో రాహుల్ గాంధీ మెజార్టీ పెంచాడు, సోనియా గాంధీ కన్నా ఎక్కువ మేడతో గెలిచాడు రాహుల్ గాంధీ. మరి నరేంద్ర మోడీ మెజార్టీ ఘోరంగా పడిపోయింది కదా. మరి ఇప్పుడు వారణాసిలో మళ్ళీ మోడీ గెలుస్తాడా? కావాలంటే మళ్ళీ పోటీ చేయవను అన్నట్టు పోటీ చేస్తాడా మోడీ రాజీనామా చేసి? సో మోడీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తాడా? మీకు ఇప్పుడు 303 సీట్లు బీజేపీకి ఉంటే 240కి పడిపోయినాయి కదా బీజేపీ బలం. అందువల్ల ఇంకా పడిపోయింది. అసలు ఇప్పుడు దేశమంతటా మోడీ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీరు కావాలంటే మళ్ళీ ఎన్నికలకు పోండి, పోతారు ఎన్నికలకు. ప్రజలు 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చిన తర్వాత మీ పర్సెప్షన్లు ఉండొచ్చు, కానీ మన దేశంలో రీకాల్ పద్ధతి లేదు. పోనీయండి, నరేంద్ర మోడీ మహేశ్వర్ రెడ్డి సలహా ఏంటంటే పార్లమెంటు మీ చేతుల్లో మెజార్టీ ఉంది కదా, రీకాల్ విధానాన్ని ప్రవేశపెట్టండి. కొన్ని దేశాల్లో ఉంది రీకాల్ అని, అంటే ప్రజలు కావాలనుకుంటే రీకాల్ చేయొచ్చు ఎమ్మెల్యేలు, ఎంపీలు. మరి ఆ రీకాల్ విధానం ప్రవేశపెట్టమనండి. అందువల్ల లేదు. అన్నిటికన్నా ముఖ్యమైన జమిలీ ఎన్నికలు అంటారు కదా, మరి జమిలీ ఎన్నికలకు పోండి. 2026లో జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోండి, తేలిపోతుంది కదా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని. ఏది లేకుండా బట్టే నువ్వు రాజీనామా చేయి, నువ్వు రాజీనామా చేయి అంటే గెలిచిందల్లా రాజీనామాలు చేస్తానక. ఇప్పుడు కొడంగల్లో రాజీనామా చేయి మళ్ళీ గెలువు అంటే ఇక వేరే పని ఏముండదు రాజకీయ నాయకులకు. వీళ్ళకు మీకు అనుమానం వచ్చినప్పుడల్లా వాళ్ళు రాజీనామా చేసుకుంటూ పోతారా? ఏం వేరే వర్క్ లేదు కదా. సో అందువల్ల ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్నికలకు పోతుంది? మొదలు మోడీ ఆ పని చేస్తాడంటే రేవంత్ రెడ్డిలో పోతాడేమో బహుశా. సరే, ఈ అరవింద్ది